కభీ అని యూజ్ చేయకుండా అక్కడ హమేషా అంటాం అనమాట. हमेशा హమేషా అంటే ఎల్లప్పుడూ ఓడిపోతారు వాళ్ళు, అంతే, ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు అనమాట. అర్థమైందా? సో అందుకోసం ఏమంటాం మనం, హమేషా అంటాం. हमेशा వే హమేషా హార్తే హై అంటే వాళ్ళు ఎప్పుడూ ఓడిపోతారు. వాళ్ళు హమేషా అంటే ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ ఓడిపోతారు, ఎల్లప్పుడూ ఓడిపోతారు. ఓకే, మేము ఎల్లప్పుడూ ఓడిపోతాము. हम हमेशा हारते हैं హమ్ హమేషా హార్తే హై, హమ్ హమేషా హార్తే హై हारते हैं అంటే మేము ఎప్పుడూ ఓడిపోతాం. ఓకే, ఆమె ఎప్పుడూ ఓడిపోతుంది, ఆమె ఎప్పుడూ ఓడిపోతుంది. वह हमेशा हारती हैं హార్తీ హై, వా హమేషా హార్తీ హై. ఓకే, నేను ఎప్పుడూ ఓడిపోను. मैं कभी नहीं हारता हूँ మే కభీ నహీ హార్తా హూ. हारता हूँ వెల్ డన్. మే కభీ నహీ హార్తా హూ అంటే నేను ఎప్పుడూ ఓడిపోను, నేను ఎప్పుడూ ఓడిపోను. ఎక్సలెంట్, ఎక్సలెంట్, సూపర్ సార్, సూపర్. वे कभी नहीं हारते हैं నెక్స్ట్, ఈరోజు భోజనం చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు భోజనం చాలా రుచిగా ఉంటుంది. आज ఆజ్ భోజనం, భోజనం, खाना ఖానా భోజనము, చాలా, अच्छा बहुत బహుత్, బహుత్ రుచిగా, स्वादिष्ट స్వాదిష్ట్. ఇదేంటిది? స్వాదిష్ట్ అన్నమాట. ఓకేనా? స్వాదిష్ట్ ఉంటుంది. होगा హోగా. ఓకే, खाना आज बहुत स्वादिष्ट होगा आज చూడండి, కాజ్ అని జిట్ వచ్చింది, ఖానా అని జిట్ వెళ్ళింది, అంతే. మనం చేసిందే కరెక్ట్ యాక్చువల్గా. ఎందుకంటే మనం ఏం చేసామంటే ఇక్కడ ఏముందో అదే ఆర్డర్లో ఇచ్చుకుంటూ వెళ్ళాం మనం. కాబట్టి మనదే కరెక్ట్, అక్కడ సాఫ్ట్వేర్లోనే రాంగ్గా ఉంది అది ఎంట్రీ అది. ఓకేనా? ఇదే ఈరోజు భోజనం చాలా రుచిగా ఉందంటే ఈరోజు అంటే ఆజ్, భోజనం అంటే ఖానా, చాలా అంటే బహుత్, స్వాదిష్ట్ అంటే రుచిగా, ఉంటుంది అంటే హోగా. ఓకే, సంతోషంగా ఉండింది ఈ స్త్రీ. खुश ఖుష్, थी से खुश थी ఖుష్ థీ అంటే సంతోషంగా ఉండినది, ఉండినది, సంతోషంగా ఉండింది. నెక్స్ట్, బాధగా ఉంటాడు, బాధగా ఉంటాడు. उदास ఉదాస్ ఉంటాడు అంటే होगा सर उनका హోగా, ఉదాస్ హోగా అంటే బాధగా ఉంటాడు, ఉంటాడు, బాధగా ఉంటాడు. उदास होगा ఆ సమాధానం తప్పుగా ఉండింది గతంలో, ఆ సమాధానం తప్పుగా ఉండింది. वह వహ్ సమాధానం, जवाब జవాబ్ తప్పుగా, गलत గలత్ ఉండింది, ఉండింది గతంలో. गलत था గలత్ సమాధానం, గలత్ థా, థా. వహ్ జవాబ్ గలత్ థా అంటే ఆ సమాధానం తప్పుగా ఉండింది గతంలో. ఇప్పుడు తప్పు అంటే ఆ సమాధానం తప్పు అంటే गलत है सर గలత్ హై. ఆ సమాధానం తప్పుగా ఉంటుంది అంటే ఫ్యూచర్లో गलत होगा గలత్ హోగా. ఓకే, గలత్ హోగా. वह जवाब गलत था వెల్ డన్. నెక్స్ట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, మౌలి గారు. మేడం మీ నేమ్ మౌలినే సార్. మౌలినే, మీ నేమ్ మౌలి కదా, ఓకే సరే. ఆమె అడుగుతుంది, ఆమె అడుగుతుంది. वह पूछती है, वह पूछती है. పూచ్తీ హై, పూచ్తీ హై. ఓకే, పూచ్తీ హై అంటే అడుగుతుంది. వహ్ పూచ్తీ హై ఆమె అడుగుతుంది. అతను అడుగుతాడు, वह पूछता है. వహ్ పూచ్తా హై వాళ్ళు అడుగుతారు. वे पूछते हैं. వే పూచ్తే హై మేము అడుగుతాము. हम पूछते हैं. హమ్ పూచ్తే హై. ఓకే, సీత అడుగుతుంది. सीता पूछती है. సీత పూచ్తీ హై. రామ్ అడుగుతాడు. राम पूछता है. నువ్వు అడుగుతావు. मैं पूछती हूँ. నువ్వు అడుగుతావు, నువ్వు అడుగుతావు, నువ్వు అడుగుతావు. तुम पूछते हो. తుమ్ పూచ్తే హో నువ్వు అడుగుతావు అనే ఆమె లేడీ, అంటే అవతల ఆమె లేడీ. మనం ఎవరినైతే చెప్తున్నామో ఆమె లేడీ. ఓకే సార్. అప్పుడేం చెప్తారు? లేడీ, నువ్వు ఆ లేడీ అయినా నువ్వు వస్తుంది కాబట్టి తుమ్ పూछते हो అనే వస్తుంది సార్. అలా కాదండి, నేను ఒక లేడీని అడుగుతున్నాను అనమాట. ఏమనంటే నువ్వు అడుగుతావు అని ఒక లేడీ గురించి చెప్తున్నాను. ఇక్కడ ఉన్న ఆవిడ లేడీ, నా ఎదురుకున్న ఆమె. అప్పుడేం చెప్తాం? నువ్వు అడుగుతావు అంటున్నాను. పూछती हो. తుమ్ పూచ్తీ హో. हो. అవతల ఆమె లేడీ అయితే పూచ్తీ హో, జంట అయితే పూచ్తే హో. పూచ్తీ హో, పూచ్తే హో. అర్థమైందా? ఓకే సార్. ఆమె అడగదు, ఆమె అడగదు. वह नहीं पूछती है. వెరీ గుడ్. వహ్ నహీ పూచ్తీ హై ఆమె అడగదు, వాళ్ళు అడగరు. वे नहीं पूछते हैं.
వే నహీ పూछते हैं మేము అడగం हम नहीं पूछते हैं हम नहीं पूछते हैं ఓకే వాళ్ళు అడగరా क्या वह पूछते हैं सॉरी सर क्या वह नहीं पूछते हैं क्या वे नहीं पूछते हैं क्या वे नहीं पूछते हैं क्या వే वे వహ కాదు नहीं వే पूछते అన్నమాట हैं क्या वे नहीं पूछते हैं వాళ్ళు అడగరా ఓకే వెల్ డన్ क्या वे नहीं पूछते हैं వాళ్ళు అడగరా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎక్సలెంట్ అలా 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 ఏంటంటే ఎలా మార్చినా కూడా మీరు చెప్పగలగాలన్నమాట ఎలా మార్చినా మీరు చెప్పగలగాలి ఏ సబ్జెక్ట్ అడిగినా కూడా మీరు చెప్పగలగాలి నెక్స్ట్ విజయ్ కుమార్ గారు पूछती है విజయ్ కుమార్ సార్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ సార్. చెప్పండి సార్ వాళ్ళు దూరంగా ఉన్నారు వావ్ వే 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 దూరంగా వే దూరు దూర్ దూరా దూర్ అంటే దూరం అనమాట ఓకే ఉన్నారు ఉన్నారు. హాయ్ సార్. హై వారు దూరంగా లేరు వే నహీ దూర్ హై సార్. దూర్ నహీ హై దూర్ నహీ హై. వే దూర్ నహీ హై వాళ్ళు దూరంగా లేరు వాళ్ళు దూరంగా ఉన్నారా వే దూర్ నహీ హో. వాళ్ళు దూరంగా ఉన్నారా అని క్వశ్చన్ చేస్తున్నాం సార్ ఉన్నారు. వాళ్ళు దూరంగా ఉన్నారా వే దూర్ హై. వే దూర్ క్యా హై సార్. క్యా అనేది ఎప్పుడు సెంటెన్స్ స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ రావాలన్నమాట అప్పుడు ఏమవుతుంది క్యా వే దూర్ హై లేదా వే దూర్ హై క్యా ఈ చివరిలో కూడా చివరిలోనే ప్లేస్ చేయొచ్చు ముందైనా ప్లేస్ చేయొచ్చు లాస్ట్లో ప్లేస్ చేసి మధ్యలో రాదనమాట యాక్చువల్గా ఓకే క్యా వే దూర్ హై అంటే అర్థం ఏంటి వాళ్ళు దూరంగా ఉన్నారా క్యా అనేది యాడ్ చేసినట్టయితే ఓకే క్యా అనేది యాడ్ చేసినట్టయితే ఎలాంటి అర్థం వస్తుంది అనమాట వాళ్ళు దూరంగా ఉన్నారా అని అర్థం వస్తుంది అనమాట క్యా వే దూర్ హై వాళ్ళు దూరంగా ఉన్నారా వే దూర్ హై. వాళ్ళు దూరంగా లేరా వాళ్ళు దూరంగా లేరా క్యా వే దూర్ హో. క్యా వే దూర్ క్యా వే దూర్ హో. నహీ హై ఇంకా ప్రాక్టీస్ చేయాలి సార్ మీకు మేబీ టైం ఓకే సార్. वे दूर हैं వే దూర్ హై అంటే వాళ్ళు దూరంగా ఉన్నారని వే ఓకే వే దూర్ ఓకే సార్. నహీ హై అంటే వాళ్ళు దూరంగా లేరు అని దూరంగా. క్యా వే దూర్ హై అంటే సింపుల్ సార్ ఏమీ లేదు చాలా సింపుల్ అనమాట వే దూర్ హై వాళ్ళు దూరంగా ఉన్నారు ఓకే ఇక్కడ నహీ యాడ్ చేస్తారనుకోండి ఓకే. ఎలాంటి అర్థం వస్తుంది వే దూర్ నహీ హై అంటే వాళ్ళు దూరంగా లేరు అని ఓకే అదే మీరు సెంటెన్స్ స్టార్టింగ్లో క్యా యాడ్ చేస్తారనుకోండి ఇది క్వశ్చన్ అయిపోతుంది క్యా వే దూర్ హై వాళ్ళు దూరంగా ఉన్నారా క్వశ్చన్ అయిపోతుంది అదే మళ్ళీ వాళ్ళు దూరంగా లేరా అంటే క్యా వే దూర్ నహీ హై సింపుల్ అనమాట ఏం లేదు చాలా సింపుల్ నహీ క్యా అంతే ఓకే. క్యా. విద్యార్థులు కూర్చున్న తర్వాత రాస్తారు చెప్పండి విద్యార్థులు ఛాత్రు. ఛాత్ర అంటే విద్యార్థులు ఓకే విద్యార్థులు ఛాత్ర అంటే విద్యార్థులు కూర్చున్న తర్వాత కూర్చోవడాన్ని ఏమంటారు బయటనా అనమాట బయటనా అంటే కూర్చోవడం ఓకే మరి తర్వాత అంటే కూర్చున్న తర్వాత అంటే చిన్న తర్వాత అంటే బయట కర్నా. बैठने के बाद మీరు సెంటెన్స్ బిల్డర్ ప్రాక్టీస్ చేస్తున్నారు సార్ చేయట్లేదా క్షేత్రం బయటకి. ఓకే సార్. చెయ్యాలి సార్ చెయ్యాలి తప్పదు మరి ఓకే ఛాత్ర బయటనేకే బాద్ అంటే విద్యార్థులు కూర్చున్న తర్వాత రాస్తారు లిఖతా. రాస్తారు ఎక్కువ మంది కదా లిఖతే హై వెరీ గుడ్ ఓకే ఛాత్ర అంటే విద్యార్థులు బయటనేకే బాద్ కూర్చున్న తర్వాత ఓకే బయటనేకే బాద్ అంటే ఏంటి కూర్చున్న తర్వాత లిఖతే హై రాస్తారు లిఖనా అంటే రాయడం లిఖతే హై అంటే రాస్తారు కూర్చున్న తర్వాత రాస్తారు ఓకే ఓకే కూర్చుని రాస్తారు విద్యార్థులు కూర్చుని రాస్తారు ఓకే క్షేత్ర బయటనో లిఖతా హో. విద్యార్థులు కూర్చుని రాస్తారు కూర్చుని ఇది ఒకటే మారుతుంది అంతే మొత్తం మార్చేస్తున్నారు మీరు ఏంటో ఓకే సార్. విద్యార్థులు అంటే క్షేత్ర సార్. ఛాత్ర అంటే విద్యార్థులు విద్యార్థులు సార్. కూర్చున్నా అంటే బయట సార్. కూర్చుని రాస్తారు బయటన అంటే కూర్చోవడం కూర్చుని అంటే ఏం చెప్తారు వచ్చి తిని త్రాగి ఇలా కట్ చేసి చెప్పాలంటే ఎవరైనా చెప్తారండి బయటనే ఎవరైనా చెప్తారా కూర్చుని బయటనేకే బాధ అంటే కూర్చున్న తర్వాత కూర్చుని కర్ర యాడ్ చేయాలి బయట కర్ అంటే అర్థం ఏంటి
కూర్చుని, బయట కర్ అంటే కూర్చుని అని అర్థం వస్తుంది అనమాట. ఎప్పుడైతే మీరు కూర్చుని అని చెప్పాలనుకున్నప్పుడు విద్యార్థులు కూర్చుని రాస్తారంటే ఛాత్ర బైట్ కర్ లిఖతే హై, ఛాత్ర బైట్ కర్ లిఖతే హై అంటే విద్యార్థులు కూర్చుని రాస్తారు. అదే మీరు కూర్చున్న తర్వాత రాస్తారంటే బైట్నే కే బాద్ లిఖతే హై. ఓకే, అలాగే కూర్చోగానే రాస్తారు, విద్యార్థులు కూర్చోగానే రాస్తారు. చెప్పండి, అది చెప్తారు కూర్చోగానే. बैठते ही వెరీ గుడ్. బైట్ తే హీ, బైట్ తే హీ అంటే కూర్చోగానే. ఇంకా ప్రాక్టీస్ చేయాలి సార్ విజయ్ కుమార్ గారు. ఓకే సార్. ఇంకా మీరు ప్రతిరోజు వీడియోస్ చూస్తూ ఉండాలంటే మీరు క్లాస్ అటెండ్ అవుతున్నారు కదా ప్రతిరోజు? అవుతున్నాం సార్. ఏమంటే కొద్దిగా స్టడీ చేయడం లేదు సార్. అదే బైట్ తే హీ అంటే కూర్చోగానే. ఓకే, ఛాత్ర బైట్ తే హీ లిఖతే హై, ఛాత్ర బైట్ కర్ లిఖతే హై. ఓకే, ఓకే సార్. అంటే కూర్చుని రాస్తారు, కూర్చున్న తర్వాత రాస్తారు, కూర్చోగానే రాస్తారు, ఇలా చెప్పొచ్చు అనమాట. छात्र बैठने के बाद लिखते हैं। నెక్స్ట్, ఈ ప్రశ్న బహుశా చాలా కష్టంగా ఉంది. ఈ ప్రశ్న ఈ అంటే యావ్ యహ్. ప్రశ్న ఏమంటారు? ప్రశ్న సవాల్. బహుశా షాయద్ చాలా బహుత్ కష్టంగా. ముష్కిల్ ఉంది అంటే హై సార్. హై. యह సవాల్ షాయద్ బహుత్ ముష్కిల్ హై అంటే అర్థం ఏంటి? యह సవాల్ షాయద్ బహుత్ ముష్కిల్ హై అంటే అర్థం ఏంటి? ఈ ప్రశ్న బహుశా యాహు అంటే వారుగా సార్ వచ్చేది. యాహు అంటే వాళ్ళు లేదు కదా సార్. ఏ అంటే వాళ్ళు, ఏ అంటే వాళ్ళు అని అర్థం. ఓకే, లేదా అవి అనే అర్థం కూడా వస్తుంది ఏ అంటే. అలాగే దూరంగా ఉన్న వాటి గురించి చెప్పేటప్పుడు ఆ వస్తువులు అలా చెప్పేటప్పుడు కూడా ఏ యూజ్ చేస్తారు. సారీ, వాళ్ళు అవి కాదండి, ఇది ఏ కదా. ఏ అంటే ఏంటి? వీళ్ళు ఇవి. దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు ఇవి అని చెప్పేటప్పుడు, దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి చెప్పేటప్పుడు వీళ్ళు, ఓకే, ఇవి లేదా ఈ అనే సందర్భంలో ఎక్కువ వాటి గురించి చెప్పేటప్పుడు ఏ వస్తుంది. అది ఇక్కడ ఏంటిది? యహ్ అంటే అర్థం ఏంటి? ఓకే, యహ్ అంటే అర్థం ఏంటి? ఇతడు, లేదా ఈమె, ఇది, లేదా ఈ వస్తువు. ఒక వస్తువు గురించి మాట్లాడినప్పుడు ఈ అని చెప్పేటప్పుడు కూడా వస్తుంది. అందు గురించి ఇక్కడ ఈ ప్రశ్న అంటే ఒకటి సింగిల్ కదా, కాబట్టి యహ్ యూజ్ చేస్తాం మనం. అర్థమైందా? यह सवाल शायद बहुत मुश्किल है। यह सवाल शायद बहुत मुश्किल है. వెల్ డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అర్చన గారు. సార్ అంటే యాక్చువల్గా కొంతమంది అభిప్రాయం ఎలా ఉందంటే సార్, అంటే యాక్చువల్గా జనరల్గా అంటే నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఫోన్ చేసి కొంతమంది అభిప్రాయపడ్డారనమాట. సార్ ప్రాక్టీస్ సెషన్లో సెంటెన్స్ బిల్డర్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు, అది మేము కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటున్నారు. కానీ మీలో ఎంతమంది ఎన్ని చేశారు యాక్చువల్గా? అంతే కదా, ఎంతమంది ఎన్ని చేశారు? మీరు ఎంతమంది ప్రాక్టీస్ చేశారు ఇది సెంటెన్స్ బిల్డర్? ఎంతమంది రెగ్యులర్గా చేస్తున్నారు? ఎంత స్కోర్ చేస్తారు? మీ స్కోర్స్ చెప్పండి. అర్చన గారు మీరు స్కోర్ చెప్పండి. సార్ 143 అంతే అనుకుంటా. 143 అంటే ఈ రోజు ఎంత 11th డే ఇది యాక్చువల్గా. అంటే మీరు హార్డ్లీ రోజుకు ఒక 10 సెంటెన్సెస్ కూడా చేయట్లేదు, అంతే కదా? అంటే హార్డ్లీ 10 ప్లస్ చేస్తున్నారు, 11 or 12 చేస్తున్నారు మీరు, అంతే. ఓకే, అంటే చాలా తక్కువ చేస్తున్నారు అన్నమాట యాక్చువల్గా. విజయ్ కుమార్ గారు మీ స్కోర్? సార్ నా స్కోర్ ఏం ఇంకా చూసుకోలేదు సార్. మరి చెయ్యాలి సార్, కంపల్సరీ చేయాలన్నమాట. ఓకే, మౌలి గారు 51 సార్. 51 అంటే రోజుకు మీరు ఆల్మోస్ట్ 5 కూడా చేయట్లేదు, అంతే కదా? ఆన్ అండ్ యావరేజ్ 5 కూడా చేయట్లేదు మీరు. సుబ్బయ్య గారు 220 ఉన్నాయి సార్. 220 అలా ఉంది. మీరు టాప్ 10లో ఉన్నట్టున్నారు కదా? టాప్ 12లో ఉన్నా. సో ఓకే, నెక్స్ట్ ఆదిలక్ష్మి గారు. మీ ర్యాంక్ ఎంత అండి యాక్చువల్గా? మీ స్కోర్ ఎంత? సో ప్లీజ్ అండి చెయ్యాలి. అలా చెయ్యట్లేదు, మీ అంతా మీరు చేయట్లేదు కాబట్టి ఓకే, మేము మళ్ళీ ప్రత్యేకంగా మీతో ఇలా ప్రాక్టీస్ చేయించాల్సి వస్తుంది అనమాట యాక్చువల్గా.
ఓకే సార్ అదే నాది మీరు 9th ర్యాంక్ అనుకుంటా. మీది 9th ర్యాంకా? అది అంత తక్కువలో 9th ర్యాంక్ ఎలా వచ్చారు మీరు? అంటే నేను అది వొకాబులరీ ఎక్కువ వేరే చేస్తారా? అది ఎక్కువ చేశాను సార్. ఇది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. ఎందుకంటే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే సార్. ఓకే చెప్పండి. కొనుక్కుని రా. ఖరీద్ కర్ ఖరీద్ కర్ లావో లావో ఖరీద్ కర్ ఆవో జా కొనుక్కుని రా అంటే కొనుక్కుని తే అని అర్థం వస్తుంది కాబట్టి ఖరీద్ కర్ లావో. ఓకే కొనుక్కుతే అంటే ఖరీద్ కర్ లావో. खरीद कर लाओ। అతను పుస్తకం కొంటాడు. అతను వహ కితాబ్ ఖరీదతా హై. వహ్ కితాబ్ ఖరీదతా హై అంటే అర్థమేంటి? అతను పుస్తకం కొంటాడు. వహ్ అతను కితాబ్ పుస్తకము ఖరీదతా హై కొంటాడు. వహ్ కితాబ్ ఖరీదతా హై అతను పుస్తకం కొంటాడు. ఓకే అతను పుస్తకం కొనడు. వహ కితాబ్ నహీ హై నహీ ఖరీదతా హై. వెరీ గుడ్. वो किताब नहीं खरीदता है జస్ట్ ఇక్కడ నహి యాడ్ చేస్తారంతే. ఓకే మరి అతను పుస్తకం కొంటాడా అంటే ఏం చెప్తారు? వహ కితాబ్ నహీ ఖరీదతా హై క్యా. కొంటాడా అంటే క్యా వహ కితాబ్ ఖరీదతా హై. క్యా వహ కితాబ్ ఖరీదతా హై అంటే అతను పుస్తకం కొంటాడా అతను పుస్తకం కొంటాడా అని అర్థం వస్తుంది. ఓకే అదే పుస్తకం కొనడా అంటే క్యా వహ కితాబ్ నహీ ఖరీదతా హై. వెరీ నైస్. నహి యాడ్ చేస్తారు. క్యా వహ కితాబ్ నహీ ఖరీదతా హై అంటే అతను పుస్తకం కొనడా అంతే. క్యా యాడ్ చేస్తేనేమో కొంటాడా తింటాడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అతను నాన్ వెజ్ తింటాడా, అతను టీ త్రాగుతాడా ఇలా చెప్పేటప్పుడు క్యా యాడ్ చేస్తాం. ఓకే అతను కొనడు, అతను తినడు, ఆమె తినదు ఇలా చెప్పేటప్పుడు నహి యాడ్ చేస్తాం. ఓకే చెప్పండి. ఆమె పుస్తకం కొంటుంది. వహ కితాబ్ ఖరీదతా హై. ఆమె వహే సార్. ఆమె అంటే వహేనండి. ఓకే నేను కాదన్నా. ఓకే ఖరీదతా హై అని చెప్తున్నారు కదా మీరు. ఖరీదతీ హై. ఓ కితాబ్ ఖరీదతీ హై ఆమె పుస్తకం కొంటుంది. ఈ మొత్తం టోటల్ సెంటెన్స్లో తీ ఒకటే మారుతుంది, ఇంకేం మారదు. అతను పుస్తకం కొంటాడంటే ఓ కితాబ్ ఖరీదతా హై. ఆమె పుస్తకం కొంటుందంటే ఓ కితాబ్ ఖరీదతీ హై. అంతే సింపుల్. ఖరీదతా హై ఖరీదతీ హై. ఓకే నెక్స్ట్ వాళ్ళు పుస్తకం కొంటారు. వే కితాబ్ ఖరీదతే హై. వెరీ నైస్. వే కితాబ్ ఖరీదతే హై. మేము పుస్తకం కొనం. హమ్ కితాబ్ నహీ ఖరీదతే హై. వెరీ గుడ్. హమ్ కితాబ్ నహీ ఖరీదతే హై మేము పుస్తకం కొనము. ఓకే చెప్పండి. వాళ్ళు పుస్తకం కొంటారా? క్యా వే కితాబ్ ఖరీదతే హై. క్యా వే కితాబ్ ఖరీదతే హై అంటే వాళ్ళు పుస్తకం కొంటారా? ఓకే కన్ఫ్యూజ్ అవుతుంది సార్, కొంచెం టైం పట్టేటట్టు ఉంది. ఏమీ పట్టనివ్వండి, తప్పే ఉంది. అంటే ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీకు ఏదైనా నెక్స్ట్ మంత్ జాబ్ ఉందా? ఏంటి సార్? నెక్స్ట్ మంత్ ఏదైనా జాబ్ ఉందా హిందీ మీద? అంటే హిందీ కంపల్సరీ వస్తేనే జాబ్ వస్తేనే ఉందా? లేదు. ఓకే అంటే ఏంటన్నమాట, తొందర ఏమీ లేదు. అది టైం తీసుకుంటుందండి, గ్యారంటీ టైం తీసుకుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే, సార్ నాకు 15 రోజుల్లో ఇంటర్వ్యూ ఉందండి, ఇప్పుడు హిందీ నేర్పించాను అంటారు. ఎలా నేర్పిస్తాం అంతే కదా. ఓకే అలాంటి తొందరపడే వాళ్ళు తప్పిస్తే మనం ఏం చేద్దామంటే ప్రశాంతంగా నేర్చుకుందామండి. ఓకే ప్రశాంతంగా నేర్చుకుందాం. టైం పడుతుంది అది మాత్రం నిజం అన్నమాట. ఓకేనా సార్? నాకు ఒక డౌట్ మళ్ళీ అడగండి పర్లేదు. ఇక్కడ అడగండి పర్లేదు. ఇవాళ మా బాబు తూ క్యా దేఖ్తే హో అని నన్ను అడిగితే ఆయన నవ్వి క్యా దేఖ్తే కాదు మమ్మీ, క్యా దేఖ్ రహే హో అని చెప్పిండు. అంటే అది ఇది ఎందుకు అట్లా రహే ఎందుకు చెప్తారు సార్? దేఖ్తే కూడా కరెక్టే కదా? లేదు. క్యా దేఖ్తే హో అంటే ఏం చూస్తావు ప్రతిరోజు అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు మీరు ఎవరినైనా కూడా ఎవరైనా పక్కన ఆవిడని మీరు ఏ సీరియల్ చూస్తారు అని అడిగేటప్పుడు, అప్పుడు ఏ సీరియల్ చూస్తారంటే అర్థం ఏంటి? ప్రతిరోజు, అంతే కదా. ఇప్పుడు తాతేతీలు ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? ప్రతిరోజు చేసే పనులకి, ప్రతిరోజు చేసే పనులకు ఉపయోగిస్తాం, అంతే తప్ప
మీరేమన్నారు ఇప్పుడు ఏం చూస్తున్నావు అని, ఇప్పుడు చూస్తూ ఉన్నావు అని అడిగేదానికి కూడా ప్రతిరోజు ఏం చూస్తావు అని అడిగారు మీరు, అందు గురించి నవ్వాడు ఆయన. ఓకే అర్థమైందా? తాతేతీలు అంటే ఏంటి? చెప్తాను. ఓకే, తాతేతీలు ఎప్పుడు కూడా తాతేతీ ప్లస్ హో హైలు ఎప్పుడు వస్తాయని చెప్పుకున్నాం మనం. ప్రతిరోజు అలవాటుగా నేను ఉదయాన్నే లేస్తాను, బ్రష్ చేస్తాను, టిఫిన్ చేస్తాను, ఇవన్నీ ప్రతిరోజు అలవాటుగా చేసే పనులు. ఓకే, అయితే మీరేమడిగారంటే మీరు ప్రతిరోజు ఎందుకు చూస్తారని అడిగారు, అందు గురించి అతను నవ్వాడు అనమాట. ఓకే ఓకే, మరి అది ఎలా అడగాలి అంటే దాన్ని కంటిన్యూస్ టెన్స్ అనమాట, ఆ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అది వచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఫస్ట్ ఇది దీంట్లో క్లారిటీ ఉందనుకోండి మీకు అది ఈజీ అయిపోతుంది. నథింగ్, ఏం కంగారు, నెమ్మదిగా నేర్చుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే, నవ్వేవాళ్ళు నవ్వనేవాడిని మీరు మాట్లాడుతూనే ఉన్నాడు. సార్ మళ్ళీ ఇప్పుడు పడుకోవడం అంటే సోనా కదా, దాని మీద అంటే సోజాయి అట్లా ఎందుకు వస్తుంది సార్? మనము అంటే సోజానా అంటే మీరు ఏమంటారు, తెలుగులో ఏమంటారు? నిద్రించుట అంటారా, నేను నిద్రిస్తానంటారా, నిద్రపోతానంటారా? నిద్రపోతానండి. నిద్ర పోవడం, ఆ పోవడం అనే అర్థం తీసుకురావడానికి జానా యాడ్ చేస్తారనమాట. అర్థమైందా? నేను నిద్రిస్తాను, నేను ఓకే అదే నిదురిస్తాను అన్నారనుకోండి, అప్పుడు మే సోతీహు అంటారు. అలా కాకుండా నేను నిద్రపోతానన్నారనుకోండి, మే సో జాతీహు అంటారు. ఆ పోవడం అనే అర్థం తీసుకురావడం కొంచెం, పోవడం వెళ్ళడం అనే అర్థం తీసుకురావడానికి జానా అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? అంతే మేడం. అందు గురించి ఆయన ఏంటంటే రెగ్యులర్గా ఏమంటారు, వాడుక భాషలో ఏమంటారు, నేను నిద్రపోతాను, నువ్వు నిద్రపో, ఇలా మాట్లాడుతున్నప్పుడు సోజావో, సోజాయియే, ఓకే మే సోజాతాహు, ఇలా మాట్లాడతాం అనమాట. ఓకే, అలా మీరు మాట్లాడుతుండండి, నవ్వేవాళ్ళు నవ్వుకోనివ్వండి, మనకు అనవసరం. ఓకే, వాళ్ళ పళ్ళే కనిపిస్తాయి మనకెందుకు. ఓకే, కానీ మనకి ఏంటంటే ఏం చేస్తామంటే అలా డే బై డే స్ట్రక్చర్స్ నేర్చుకుంటూ ఆ తప్పులన్నింటినీ కరెక్ట్ చేసుకుని వన్ ఫైన్ డే ఓకే వాళ్ళ తప్పులు పట్టుకు మనం అవుతాం, ఆ రోజు వస్తుంది. ఓకే ఓకే నవ్వుదాం. ఓకే, వాళ్ళ తప్పులు చూసి మనం అవుదాం. ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడకూడదని చెప్పి మనం చెప్దాం. ఓకేనా? వహ కితాబ్ ఖరీద్తా హై, అతను పుస్తకం కొంటాడు. ఓ కితాబ్ ఖరీద్తే హై ఆమె కొంటుంది, వీ కితాబ్ ఖరీద్తే హై వాళ్ళు కొంటారు, హమ్ కితాబ్ ఖరీద్తే హై మనం కొంటాము. ఓ కితాబ్ నహీ ఖరీద్తా, అతను పుస్తకం కొనడు. ఓ కితాబ్ నహీ ఖరీద్తీ హై ఆమె పుస్తకం కొందు. తుమ్ కితాబ్, చెప్పండి, నువ్వు పుస్తకం కొంటావా? తుమ్ కితాబ్ ఖరీద్తే హో. క్యా తుమ్ కితాబ్ ఖరీద్తే హో, నువ్వు పుస్తకం కొంటావా? క్యా తుమ్ కితాబ్ ఖరీద్తే హో, నువ్వు పుస్తకం కొంటావా? ఓకే, అదే లేడీ, అవతల ఆమె లేడీ అనమాట. అప్పుడు ఏం చెప్తారు, నువ్వు పుస్తకం కొంటావా అని. క్యా తుమ్ ఖరీద్తీ హో, క్యా తుమ్ కితాబ్ ఖరీద్తీ హో, క్యా తుమ్ కితాబ్ ఖరీద్తీ హో, క్యా తుమ్ కితాబ్ ఖరీద్తీ హో అంటే అర్థం ఏంటి, పుస్తకం కొంటావా అని అర్థం. వహ్ కితాబ్ ఖరీద్తా హై. వెల్ డన్. ఇలా చెప్పిన వరకు మాత్రం మిమ్మల్ని ఎలా అడిగినా కూడా ఏ సబ్జెక్టుతో అడిగినా కూడా మీరు చెప్పేసేలా ఉండాలన్నమాట. ఓకే, అప్పుడు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నట్టు, చాలా బాగా నేర్చుకుంటున్నారండి, నో డౌట్. ఓకే, పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నారు. ఆదిలక్ష్మి గారు, మీ మైక్ పని చేస్తుందా చేయట్లేదా? ఒకసారి ట్రై చేద్దాం, చేయకపోతే మళ్ళీ వేరే వాళ్ళు ట్రై చేద్దాం. నేను ప్రతిరోజు ఓకేనండి. ఇప్పుడు మీ వాయిస్ వినిపిస్తుందండి. ఓకే, నేను చూస్తాను, మై దేఖ్తీ హూ. సూపర్ అండి, సూపర్. ఓకే, మీ వాయిస్ వినే అదృష్టం మాకు ఎంతకాలం కలగలేదన్నమాట. ఓకే, ఈరోజు కలిగింది. ఓకే, మై దేఖ్తీ హూ అంటే అర్థం నేను చూస్తాను. మై దేఖ్తీ హూ అంటే నేను చూస్తాను. ఓకే, అదే ఇక్కడ జెంట్ అయితే దేఖ్తా హూ అంటే జనరల్గా ఏంటంటే సాఫ్ట్వేర్లో ఇప్పుడు కూడా జెంట్ వెర్షన్ ఉంటుంది, అందు గురించే దేఖ్తా హూ. అదే మీరు లేడీ కాబట్టి మీరు దేఖ్తీ హూ అని చెప్పారు, మీరు కరెక్ట్, 100% కరెక్ట్ మీరు. ఓకే, మే దేఖ్తా హూ. చెప్పండి, నువ్వు చూస్తావు, మెయిల్ ఫీమేల్. తుమ్ దేఖ్తే హో. హో వస్తుంది, ఎందుకంటే తుమ్ అనేది తుమ్తో ఎప్పుడు కూడా పున్లింగ్ అయితే తేహో వస్తుంది. తుమ్ దేఖ్తే హో. ఓకే, తుమ్ దేఖ్తే హో అంటే అర్థం ఏంటి, నువ్వు చూస్తావు, నువ్వు చూడవు. నువ్వు చూడవు. ఎవరైనా చెప్తారండి నువ్వు చూడవు,
मैं नहीं देखती तुम नहीं देखते हो। नहीं देखते తుమ్ నహీ దేఖ్తే హో. ఓకేనా మేడం? తుమ్ నహీ దేఖ్తే హో అంటే అర్థం ఏంటి? నువ్వు చూడవు, నువ్వు చూడవు. చెప్పండి, అతను చూస్తాడు. वह देखते हैं, వహ్ దేఖ్తా హై. అతను అన్నప్పుడు తా వస్తుంది కదా మేడం. వహ్ దేఖ్తా హై, అతను చూస్తాడు. ఓకే, అతను చూస్తాడు. అతను చూడ్డు. वह देखता नहीं नहीं है, వహ్ నహీ దేఖ్తా హై. वह नहीं देखता है, ఎప్పుడు కూడా నహి అనేది తీసుకొచ్చి వర్బ్కు ముందు పెట్టాలన్నమాట. వహ్ నహీ దేఖ్తా హై, అతను చూడడు. ఆమె చూడదు. वह नहीं देखता है, ఆమె ఆమె స్త్రీ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. हाँ वह वह नहीं देखती है, దేఖ్తీ హై, దేఖ్తీ హై. వెరీ గుడ్. ఓకే, సీత చూస్తుంది. సీత చూస్తుంది. वह ये साथ नहीं देखते हैं, हाँ, సీత దేఖ్తీ देखती है, దేఖ్తీ హై. సీత దేఖ్తీ హై. చెప్పండి, సీత చూస్తుందా? సీత చూస్తుందా? క్వశ్చన్, సీత చూస్తుందా? क्या सीता क्या देखती है, క్యా సీత దేఖ్తీ హై? క్యా సీత దేఖ్తీ హై? సీత చూస్తుందా? చూస్తుందా? ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇంకొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ मैं ఉన్నారు మీరు. देखता हूँ. మీరు ఎన్ని 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 ప్రాక్టీస్ చేస్తారు సెంటెన్స్ బిల్డర్లో మేడం? 300 300 చేశారా? వెరీ గుడ్, వెల్ డన్, వెల్ డన్. అంటే మీరు ఏ ర్యాంక్లో ఉన్నారు యాక్చువల్గా? మీకు ర్యాంక్ ఏదైనా ఉందా? మీకు ర్యాంక్ మీకు 300 చేశారంటే డెఫినెట్గా ఏదో ర్యాంక్ ఉండాలి. లేరా? ఓకే, అంటే మేబీ వొకాబులరీ చేయట్లేదు మీరు, అందు గురించే మీకు ర్యాంక్ రాలేదు యాక్చువల్గా. ఓకే, సర్లేండి. అతను డబ్బులు దాచుకున్న తర్వాత ఇల్లు కొంటాడు. అతను డబ్బులు దాచుకున్న తర్వాత ఇల్లు కొంటాడు. పైసే పైసే డబ్బులు. బచానా అంటే దాచుకోవడం. బచానా అంటే దాచుకోవడం. దాచుకున్న తర్వాత. बचाने का బచానే కే బాద్. బచానే కే బాద్ बचाने के बाद ఇల్లు కొంటాడు. घर खरीदता है. खरीदता है, వా పైస్ చూడండి, ఎవరో పక్కన మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడొద్దానండి ప్లీజ్. వా పైసే బచానే కే బాద్ ఘర్ ఖరీద్తా హై అంటే అతను డబ్బులు దాచుకున్న తరువాత ఇల్లు కొంటాడు. ఖరీద్తా హై కొంటాడు. వహ్ అతను పైసే డబ్బులు బచానే కే బాద్. బచానా అంటే దాయడం అన్నమాట. ఓకే, ఎవరైనా చెప్తారా? డబ్బు సంపాదించిన తర్వాత ఇల్లు కొంటాడు. సంపాదించిన తర్వాత. సంపాదించడాన్ని ఏమంటారు తెలుసా ఎవరికైనా? సంపాదించడాన్ని ఏమంటారు తెలుసా? కమానా అంటారన్నమాట. కమానేకే బాద్ అంటే సంపాదించిన తర్వాత. కమానా అంటే సంపాదించడం. పైసే కమానా. ఓకే, కమానా అంటే సంపాదించుట. కమానేకే బాద్ సంపాదించిన తర్వాత. ఘర్ ఖరీద్తా హై ఇల్లు కొంటాడు. ఇల్లు కొంటాడు. वह पैसे बचाने के बाद घर खरीदता है. చెప్పండి, మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? कैसे हो आप? आप कैसे हैं? आप कैसे हैं? మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? వెల్ డన్, వెల్ డన్. आप कैसे हैं? आप कैसे हैं? ఈ పని చాలా కష్టంగా ఉంటుంది. ఈ పని చాలా కష్టంగా ఉంటుంది. यह काम यह काम बहुत मुश्किल मुश्किल है सर. ఉంటుంది. ఉంటుంది ఫ్యూచర్లో. होगा सर. होगा. ओके, यह काम बहुत मुश्किल होगा. यह काम बहुत मुश्किल होगा. ఓకే, అంటే ఇది పని చాలా కష్టంగా ఉంటుంది ఫ్యూచర్లో. ఓకే, అదే ఈ పని చాలా కష్టంగా ఉంది గతంలో ఉంది అంటే ఎలా చెప్తారు? గతంలో ఉంది. థా. వెరీ నైస్, వెరీ నైస్, సూపర్. అదే ఈ పని చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఉంది అంటే హై. వెళ్ళానండి. సూపర్. చాలా చాలా బాగా నేర్చుకుంటున్నారు మీరు, చాలా బాగా నేర్చుకుంటున్నారు. ఓకే, ప్రతిదీ చాలా క్లియర్గా అర్థం చేసుకుంటున్నారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. यह काम बहुत मुश्किल होगा. నెక్స్ట్, ఆమె ఉదయాన్నే లేచిన తర్వాత యోగా చేస్తుంది. ఆమె వహ్ ఉదయాన్నే. సుబహ అంటే ఉదయం. లేచిన తర్వాత. ఉట్కర్ అంటే లేచి అని. లేచిన తర్వాత అంటే
తర్వాత అంటే ఉట్నే కే బాద్ నేకే బాద్ ఉట్నే కే బాద్ అంటే లేచిన తర్వాత, ఓకేనా. ఉట్కర్ అంటే లేచి, ఉట్నే కే బాద్ అంటే లేచిన తర్వాత, ఓకేనా. యోగా చేస్తుంది, యోగా చేస్తుంది. యోగ్ 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 అనమాట. యోగ్ అంటే యోగా. యోగ్ కర్తీ హై. యోగా చేస్తుంది, చేయడాన్ని ఏమంటాం? కర్ణ అంటారు కదా. యోగ్ కర్ణ అంటారు, యోగా చేయడం అనమాట. యోగ్ కర్తీ హై అంటే ఆమె ఉదయం లేచిన తర్వాత యోగా చేస్తుంది. ఓకే, ఇప్పుడు అందరూ చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు, అందరూ ఎవరైనా చెప్పొచ్చు. ఓకే, ఎక్కువగా నాయిస్ ఉన్నవాళ్ళు మైక్ ఆన్ చేయొద్దు. ఓకే, తర్వాత ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు ఎవరైనా పక్కన మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు కొద్దిగా దూరంగా వచ్చేసేయండి, లేకపోతే వాళ్ళని కొద్దిసేపు సైలెంట్గా ఉండమని చెప్పండి. ఎందుకంటే మీ వాయిస్ని వాళ్ళ వాయిస్ డామినేట్ చేసేస్తున్నాడు. పక్కన టీవీ ఉంటే ఆఫ్ చేసేసేయండి. అలా ఏదైనా మీ నాయిస్ని డామినేట్ చేసేమైనా ఉంటే కనుక ఆఫ్ చేసేస్తూ ఉండండి, ఓకేనా. అయితే మీ వాయిస్ నాకు సరిగ్గా వినిపించట్లేదు అంతే. ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చు, ఆమె ఉదయాన్నే లేచిన తర్వాత యోగా చేయదు. वह सुबह उठने के बाद नहीं योगा करती है. యోగా నహీ కర్తీ హై. योग नहीं करती है. योग नहीं करती है. नहीं योग करती है కాదు, योग नहीं करती है. नहीं ఇక్కడ వస్తుంది అనమాట, ఓకే. नहीं करती है, योग नहीं करती है. ఓకే, ఆమె ఉదయం లేచిన తర్వాత యోగా చేస్తుందా క్వశ్చన్ చేస్తున్నాం. क्या वह सुबह उठने के बाद योगा करती है? వెరీ నైస్. క్యా యాడ్ చేసాం అంతే. మొత్తం టోటల్ సెంటెన్స్కి ఏం యాడ్ చేసాం చెప్పు. ఫస్ట్లో క్యా యాడ్ చేసాం అంతే, సింపుల్. క్యా వహ్ సుబహ్ ఉఠనే కే బాద్ యోగ్ కర్తీ హై చేస్తుందా. ఓకే, చెప్పండి. ఏమిటి ఆమె ఉదయం లేచిన తర్వాత యోగా చేయదా? क्या वह सुबह उठने के बाद नहीं योगा करती है? योग नहीं करती है. योग नहीं करती है. यहाँ से ఓకే, క్యా వహ్ సుబహ్ ఉఠనే కే బాద్ యోగ్ నహీ కర్తీ హై అంటే ఆమె ఉదయం లేచిన తర్వాత యోగా చేయదా. ఓకే, చెప్పండి. వాళ్ళు ఉదయం లేచిన తర్వాత యోగా చేస్తారు. वे सुबह उठने के बाद योगा करते हैं. వెల్ డన్ సూపర్. వే వాళ్ళు సుబహ్ ఉఠనే కే బాద్ యోగ్ కర్తే హై. డాట్ హై వస్తుంది, అర్థమైందా? వే సుబహ్ ఉఠనే కే బాద్ యోగ్ కర్తే హై, వాళ్ళు ఉదయం లేచిన తర్వాత యోగా చేస్తారు. సూపర్ అండి, ఎక్సలెంట్. ఓకే, వాళ్ళు ఉదయం లేచిన తర్వాత యోగా చేస్తారా? क्या वह सुबह उठने के बाद योग करते हैं? वेरी नाइस. ओके, क्या वे सुबह उठने के बाद योग करते हैं చేస్తారా. ఓకే, ఏంటి వాళ్ళు ఉదయం లేచిన తర్వాత యోగా చేయరా? क्या वे सुबह उठने के बाद योगा नहीं करते हैं? योग नहीं करते हैं చేయరా. क्या वे सुबह उठने के बाद योग नहीं करते हैं వాళ్ళు చేయరా. ఓకే, చెప్పండి. నువ్వు ఉదయం లేచిన తర్వాత యోగా చేస్తావా? तुम वह सुबह उठने के बाद योग करते हो? వెరీ గుడ్. క్యా ఏమిటి? తుమ్ నువ్వు సుబహ్ ఉఠనే కే బాద్ యోగ్ కర్తే హో. ఈ తీ హో బదులు ఏమొస్తుంది? తే హో వస్తుంది, ఎందుకంటే తుమ్ వచ్చింది కాబట్టి. క్యా తుమ్ సుబహ్ ఉఠనే కే బాద్ యోగ్ కర్తే హో, నువ్వు యోగా చేస్తావా? చెప్పండి. నువ్వు ఉదయం లేచిన తర్వాత యోగా చేస్తావా? ఒక స్త్రీని అడుగుతున్నారు మీరు. ఎలా అడుగుతారు? ఒక లేడీని అడుగుతున్నారు. क्या तुम सुबह उठने के बाद योगी యోగ్ కర్తీ హో. योग करती వెరీ గుడ్. లేడీ అయితే ఏం చెప్తారు? తీ అని చెప్తారు అన్నమాట. యోగ్ కర్తీ హో, నువ్వు ఉదయం లేచిన తర్వాత యోగా చేస్తావా? ఎక్సలెంట్. సూపర్ అండి, సూపర్. ఇలాంటి ఒక అవేర్నెస్ రావాలన్నమాట. ఇలాంటి అవేర్నెస్ వస్తే అసలు మీరు చాలా బాగా నేర్చుకుంటున్నారు, నో డౌట్. బాగుంది. ఓకే, ఓన్లీ నిన్నటి లెసన్ చూద్దాం, ఓకేనా. నిన్నటి ప్రాక్టీస్, నిన్నటి ఒకటే ప్రాక్టీస్ చేద్దాం. వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. వెళ్ళడానికి ఎవరైనా చెప్పండి. జానే కే లియే అంటే వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. తయార్ ఉండు అంటే రహో అనమాట. రెహనా అంటే ఉండడం. తయార్ రహో అంటే సిద్ధంగా ఉండు. ఓకే, ఇక్కడ ఏంటిది? జానే కే లియే అంటే వెళ్ళడానికి.
తయార్ రహో సిద్ధంగా ఉండు. తయార్ అంటే తయారు సిద్ధం, రహో అంటే ఉండు అని. జానే కేలియే తయార్ రహో, తినడానికి రెడీగా ఉండు. खाने के लिए खाने के लिए तैयार रहो. ఖానే కేలియే తయార్ రహో. ఓకే, చెప్పడానికి రెడీగా ఉండు. बोलने के लिए तैयार रहो। तैयार रहो. వెల్ డన్ అండి, వెల్ డన్. బోల్నే కేలియే అంటే చెప్పడానికి, బోల్నే కేలియే తయార్ రహో అంటే అర్థం ఏంటి? చెప్పడానికి సిద్ధంగా ఉండు. ఓకే, చదవడానికి సిద్ధంగా ఉండు. पढ़ने के लिए तैयार के लिए तैयार रहे हैं। తయార్ రహో, వెరీ గుడ్. పడ్నే కేలియే తయార్ రహో అంటే అర్థం ఏంటి? చదవడానికి సిద్ధంగా ఉండు. పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉండు. పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉండు. परीक्षा लिखने के लिए तैयार रहो। పరీక్ష లిఖనే కేలియే తయార్ రహో. పరీక్ష లిఖనే కేలియే పరీక్ష రాయడానికి తయార్ రహో సిద్ధంగా ఉండు. ఇలాగా అన్ని వర్బ్స్ తీసుకోవడం, ఇలా చేయడానికి సిద్ధంగా ఉండు అని చెప్పడం. ఓకే, అన్ని వర్బ్స్ తీసుకోవాలన్నమాట. అన్ని వర్బ్స్ తీసుకుని సమాధానం చెప్పడానికి రెడీగా ఉండు. जवाब के लिए तैयार रहो. జవాబు దేనే కేలియే, ఉత్తర దేనే కేలియే, జవాబు దేనే కేలియే అంటే సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉండు, అర్థమైందా? సో ఇలా మనం చెప్పచ్చు అనమాట. సూపర్ సూపర్ అండి, ఎక్సలెంట్ ఎక్సలెంట్. जाने के लिए तैयार रहो. మరి నెక్స్ట్, నాకు చూపించడానికి ఏమీ లేదు. నాకు చూపించడానికి ఏమీ లేదు. నా దగ్గర చూపించడానికి ఏమీ లేదు. నా దగ్గర చూపించడానికి ఏమీ లేదు. చెప్పండి. मेरे के पास మేరే పాస్, మేరేకే పాస్ అనకూడదు, మేరే పాస్ అనాలి. మేరే పాస్. मेरे पास देखने के लिए దేఖ్నే కేలియే కంటే దేఖ్నే కేలియే అంటే చూడడానికి కానీ, దిఖానే కేలియే అంటే दिखाने చూపించడానికి. के लिए దిఖానే కో కేలియే కానీ కో కానీ, దిఖానే కో ఏమీ లేదు. खाने को नहीं. नहीं था। కుచ్ కుచ్ कुछ నహీ హై, नहीं है. కుచ్ నహీ హై. ఓకే, మేరే పాస్ దిఖానే కేలియే కుచ్ నహీ అంటే అర్థం నా దగ్గర చూపించడానికి ఏమీ లేదు. నా దగ్గర చేయడానికి ఏమీ లేదు. చెప్పండి, నా దగ్గర చేయడానికి ఏమీ లేదు. मेरे मेरे पास पास करने को करने को कुछ नहीं है. వెరీ గుడ్. నా దగ్గర చేయడానికి ఏమీ లేదు. ఏం చేయమంటావు? ఓకే, నా దగ్గర చేయడానికి ఏమీ లేదు. ఏం చేయమంటావు? ఓకే, నా దగ్గర తినడానికి ఏమీ లేదు. मेरे पास खाने के लिए कुछ नहीं है. వెరీ గుడ్. మేరే పాస్ కానే కేలియే కుచ్ నహీ హై, కానే కో కుచ్ నహీ హై అంటే అర్థం ఏంటి? నా దగ్గర తినడానికి ఏమీ లేదు. తినడానికి ఏమీ లేదు. ఓకే, నా దగ్గర త్రాగడానికి నీళ్ళు లేవు. मेरे पास పీనే కో पीने को पानी नहीं। पानी नहीं है. పీనే కేలియే కుచ్ నహీ హై, పీనే కేలియే పానీ నహీ. నా దగ్గర తాగడానికి ఏమీ లేదు, లేదా త్రాగడానికి వాటర్ లేదు. పానీ నహీ హై, వాటర్ లేదు. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. మేరే పాస్ అంటే నా దగ్గర, మేరే పాస్ నా దగ్గర. ఓకే, దేఖ్నేకో దిఖానేకో చూపించడానికి, కుచ్ నహీ హై ఏమీ లేదు, నా దగ్గర చూపించడానికి ఏమీ లేదు. ఓకే, నా దగ్గర తినడానికి ఏమీ లేదు. ఖానేకో కుచ్ నహీ హై, త్రాగడానికి ఏమీ లేదు. పీనేకో కుచ్ నహీ హై, ఇవ్వడానికి ఏమీ లేదు. దేనేకో కుచ్ నహీ హై, దేనేకో అంటే ఇవ్వడానికి, దేనేకో కుచ్ నహీ హై. నా దగ్గర తీసుకోవడానికి ఏమీ లేదు. మేరే పాస్ లేనేకో కుచ్ నహీ హై. నా దగ్గర అడగడానికి ఏమీ లేదు. మేరే పాస్ పూఛనేకో కుచ్ నహీ హై. నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. మేరే పాస్ కహనేకో కుచ్ నహీ హై, బోల్నేకో కహనేకో కుచ్ నహీ హై. అర్థమైందా? చూసారా? అంటే ఒక్క సెంటెన్స్ చూస్తే దాన్ని 100 రకాలుగా మార్చి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి లాంగ్వేజ్ బాగా వస్తుంది. అర్థమైందా? मेरे पास दिखाने को कुछ नहीं है. ఆమె నన్ను కలవమని అడుగుతుంది. సార్ నిన్న కలవమని అడుగుతుంది. वह मुझे से पूछने के लिए पूछती है। मिलने वह मुझसे कलवमनी मिलने के लिए जैसे जैसे अड़ुगुतुंदी అంటే पूछती है वह मुझसे मिलने के लिए पूछती है అంటే వాళ్ళు నన్ను కలవమని అడుగుతుంది. ఆమె నన్ను కలవమని అడుగుతుంది. అతను నన్ను కలవమని అడుగుతున్నాడు. పూछता है. వెరీ గుడ్. వాళ్ళు మమ్మల్ని కలవమని అడుగుతున్నారు. వెరీ గుడ్. వే హమ్సే అంటే మమ్మల్ని. ఓకే, మిల్నే కే లియే పూछते हैं అంటే వాళ్ళు మమ్మల్ని కలవమని అడుగుతున్నారు. అర్థమైందా?
సో ఇంతే ఇంతే. वह मुझसे मिलने के గెలవడానికి బాగా ఆడు, గెలవడానికి బాగా ఆడు. जीतने के लिए जीतने के जीतने के लिए बहुत अच्छे खेलो अच्छे अच्छे जीतने के लिए अच्छे अच्छे ఖేలో, ఖేలో అంటే ఆడు అని అర్థం అనమాట. జీతనే కేలియే అచ్చే ఖేలో అంటే అర్థం ఏంటి? గెలవడానికి, గెలవడానికి. జీతనే కేలియే అంటే గెలవడానికి. అచ్చే, అచ్చే అంటే మంచిగా. కేలో అంటే అచ్చే సే కూడా పెట్టచ్చు ఇక్కడ. అచ్చే సే కేలో. ఓకే, అచ్చే కేలో, అచ్చేసే కేలో, అచ్చేసే కేలో. బాగా ఆడు. जीतने के लिए अच्छे से खेलो. ఓకే, నేను ఆమెను పాడమని చెబుతాను, నేను ఆమెను పాడమని చెబుతాను. मैं मैं गाने sorry मैं पढ़ने के लिए मैं ఉసే, ఉసే అంటే ఆమెను, ఉసే అంటే ఆమెను. ओके मैं से गाने गाने గానే, गाने के गाने के लिए గానే కేలియే చెప్తాను. कहता हूँ, कहता हूँ. मैं उसे गाने के लिए कहता हूँ, मैं उसे गाने के लिए कहता हूँ అంటే అర్థం ఏంటి? వాళ్ళను నేను ఆమెను పాడమని అడుగుతాను. పాడమని, పాడమని అంటే గానే కేలియే, గానే కేలియే అంటే పాడమని. చెప్పండి, నేను ఆమెను తినమని అడుగుతాను. मैं खाने के लिए चाहता हूँ వెరీ గుడ్. నేను ఆమెను తినమని చెప్తానంటే मैं उसे खाने के लिए कहता हूँ. खाने के लिए कहता हूँ ఇక్కడ ఖానే కేలియే, ఖానే కేలియే कहता हूँ. ఓకే, నేను ఆమెను నీళ్లు త్రాగమని చెబుతాను. मैं उससे मैं उससे पीने के लिए कहता हूँ पीने के लिए कहता हूँ मैं उसे पीने के लिए कहता हूँ. मैं उसे पीने के लिए कहता हूँ అంటే పీనే కేలియే అంటే త్రాగమని. कहता हूँ చెబుతాను. मैं उसे पीने के लिए कहता हूँ. నేను ఆమెను త్రాగమని చెప్తాను. నేను ఆమెను రమ్మని చెబుతాను. मैं उससे आने के लिए कहता हूँ मैं उसे आने के लिए, आने के लिए कहता हूँ आने के लिए कहता हूँ. ఓకే, నేను ఆమెను రావద్దని చెప్తాను. मैं उससे नहीं आने के लिए कहता हूँ వెల్ డన్, వెల్ డన్, సూపర్ అండి. मैं उसे नहीं आने के लिए లేదా ना आने के लिए, ना आने के लिए, नहीं आने के लिए. कहता हूँ ओके, ओके, नहीं आने के लिए, ना आने के लिए. मैं उसे ना आने के लिए कहता हूँ, नहीं आने के लिए कहता हूँ. ना आने के लिए कहता हूँ, नहीं आने के लिए कहता हूँ. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్, సూపర్ అండి, సూపర్. విజయ్ కుమార్ గారు ఒక్కసారి మైక్ ఆఫ్ చేయండి సార్, మీరు ఏదో ఎవరితో మాట్లాడుతున్నట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ. मैं उसे गाने के लिए అర్థం చేసుకోవడానికి శ్రద్ధగా విను, అర్థం చేసుకోవడానికి శ్రద్ధగా విను. समझने के लिए समझने समझने के लिए, समझने के लिए, समझने के लिए ध्यान ध्यान से सुनो. ध्यान से समझने के लिए ध्यान से सुनो. समझने के लिए ध्यान से सुनो అంటే అర్థం ఏంటి? అర్థం చేసుకోవడానికి శ్రద్ధగా విను. విను, సును అంటే విను అని అర్థం అనమాట. సమజ్నే के लिए ध्यान से सुनो. समझने के लिए అంటే అర్థం చేసుకోవడానికి. ఓకే, వ్రాయడానికి శ్రద్ధగా విను. लिखने के लिए ध्यान से सुनो लिखने के लिए ध्यान से सुनो. చదవడానికి శ్రద్ధగా విను. పढ़ने के लिए ध्यान से सुनो అంటే చదవడానికి శ్రద్ధగా విను. ఓకే, శ్రద్ధగా విను. చెప్పడానికి बोलने के लिए सर ఇక్కడ कहना के कहने के लिए అని కూడా చెప్పొచ్చు, మీ ఇష్టం. कहने के लिए, बोलने के लिए రెండు చెప్పొచ్చు. बोलने के लिए, कहने के लिए, ध्यान से सुनो. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, ఎక్సలెంట్. అంతే, అంతమించి ఏమి ఇలా. చాలా చాలా సింపుల్, చాలా చాలా సింపుల్ లాంగ్వేజ్. ఓకే, వెల్ డన్, వెల్ డన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మెయిన్ క్లాస్కి అటెండ్ అయిపోండి. మరొకసారి యుద్ధం మొదలు పెట్టేద్దాం. ఓకే, 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 థ్యాంక్ యూ.